జడ్సన్ గారు ఈ రోజు అంటే నిన్న ఆల్రెడీ డీజీపీకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళి అక్కడ నిరసన తెలిపిన పరిస్థితి, ఆయన అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈ రోజు ఆయన పెద్దంతల్లి టెంపుల్ దగ్గర ప్రెస్ మీట్ అంటూ ఈరోజు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇంటి వైపు వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం, ఆయన బైక్ కూడా. సో ఆయన డిమాండ్స్ అంటూ కొన్నే పెడతా ఉన్నాడు. ఆయన ప్రధానంగా ఏదైతే బండి సంజయ్ కొడుకుని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి ఉంది, ఖచ్చితంగా ఈ విషయంలో పోలీసులు తర్జన భర్జన అవుతున్నారు, దీనిలో ల్యాగింగ్ జరుగుతూ ఉంది, ఖచ్చితంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా జరుగుతుందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి మనం చూసాం నిన్న. సో ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలా, ఎందుకంటే ఈ ఒక పక్క దిశలో ఎటువంటి విచారణ లేకపోయినా, ఎటువంటి కేసు లేకపోయినా కానీ అక్కడ ఖచ్చితంగా చర్యలు తీసుకున్న క్రమంలో అదే క్రమంలో ఈ విషయంలో కూడా, ఎందుకంటే బండి సంజయ్ తనయుడు చేసేట్టు తప్పు చేశాడు అన్న విషయం వాస్తవంగా వస్తున్న ఏదైతే ఆ బాధిత కుటుంబాల నుంచి వస్తున్న ఏదైతే సమాచారం కానీ, లేదంటే ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న సమాచారం కానీ, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా ఒక బాధిత కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇటు పోలీస్ వ్యవస్థ మీద ఉంది, అలాగే పొలిటికల్ లీడర్స్ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే రాష్ట్ర హోంశాఖ మంత్రి మీద కూడా బాధ్యతలు ఉంటాయి. డీజీపీ కూడా కావాలని దీన్ని ల్యాక్ చేస్తున్న క్రమం కనపడతా ఉంది. ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ బాగా కనపడుతున్న పరిస్థితులు కూడా తలెత్తుతున్న పరిస్థితి. ఇప్పటికే బండి భగీరథకి సంబంధించి నోటీస్ ఇచ్చిన పరిస్థితి, విచారణకి హాజరు కావాలంటూ కూడా నోటీస్ ఇచ్చిన క్రమంలో ఎక్కడెక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రతి చోట కూడా ఇప్పటికే పోస్టర్లు వెలిసిన పరిస్థితి, ఆయన అబ్స్కాండ్ అయ్యాడంటూ కూడా కొన్ని పోస్టర్స్ వెలిసిన పరిస్థితి కనపడతా ఉంది. అబ్స్కాండ్ అయ్యడం వల్ల అతను విచారణకు హాజరయ్యే పరిస్థితి ఉండదు అంటూ కూడా ఇప్పటికే వార్తలు వస్తున్న క్రమంలో ఖచ్చితంగా బక్కా జాక్సన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇక మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అధికార పార్టీ నుంచి కానీ ప్రతిపక్ష పార్టీ నుంచి కానీ విమర్శలు వస్తున్న క్రమం కనపడతా ఉంది. ఒక్కోసారి మనం చూసినట్టయితే బక్కా జాక్సన్ గారు ఇప్పుడు పెద్దంతల్లి టెంపుల్ దగ్గర ప్రెస్ మీట్ అంటూ కూడా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన క్రమంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంటి వైపు వెళ్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు అంటే ఖచ్చితంగా ఇలాంటి అంశాల్లో ఖచ్చితంగా పోలీసుల చర్యలు చాలా ఇంపార్టెంట్, రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కూడా కనపడుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో ఆయన నిన్న కూడా ఆయన అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితులు మనం చూసాం. ఆయన డీజీపీ ఆఫీస్ ముందు కూడా దీక్షకి కూర్చున్న క్రమంలో ఆయన్ని అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఈ రోజు ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఇక్కడ కొంత ఉత్కంఠ అయితే కనపడతా ఉంది. సో కాబట్టి ఆయన ప్రధానంగా క్వశ్చన్ చేసిందంటే ఈ విషయంలో ఎందుకు ఇంత డిలే చేస్తా ఉన్నారు, 5 రోజులు అవుతా ఉంది పోక్సో కేసు నమోదయ్యి కూడా 5 రోజులు అవుతా ఉంది, ఎందుకు ఇంత డిలే కనపడుస్తా ఉంది, ఇందులో ఎందుకు ఇంత డిలే చేస్తా ఉన్నారు, 5 రోజులు అవుతున్నా కూడా ఎందుకు ఇంకా అతన్ని అరెస్ట్ చేయలేదు అంటూ కూడా అతన్ని కస్టడీలోకి తీసుకోలేదు, ఒక సామాన్య వ్యక్తికి అయితే ఈ రకంగా చేస్తారా, ఇక్కడ బండి సంజయ్ కొడుకు అనేది ఎందుకు మీరు ఆలోచిస్తా ఉన్నారు అనే దాని మీద కూడా మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూసాం. బండి సంజయ్ కుమార్ వెంటనే అరెస్ట్ చేయాలి. బండి సంజయ్ కొడుకును రేవంత్ రెడ్డి దాచి పెట్టుకున్నాడు. బండి సంజయ్ కొడుకు రేవంత్ బండి సంజయ్ కొడుకును రేవంత్ దాచి పెట్టుకుంటూ ఈ రోజు ఒక నేరస్తులు తప్పించే ప్రయత్నం చేస్తుండు. ఈ రోజు మిస్ మ్యాగీ ఏదైతే ఆరోపణలు చేసిండో తెలంగాణలో మిస్ వరల్డ్ కప్ వచ్చిన వాళ్ళంటే వ్యభిచారం చూసినట్టుగా ఈ రోజు చూస్తుండ్రు. జై భారత్ మాత అంటారు, జై భారత్ మాత, భారత్ మాత బిడ్డలను ఈ రోజు ఆగం చేసే పరిస్థితి. ఏ తప్పు చేయకుంటే ఈ రోజు కోర్టులు సరెండర్ చేయాలి. ఈ రోజు ప్రభుత్వం దగ్గరుండి బెయిలిపించే ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వం దగ్గర తప్పించే ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు మిస్సింగ్ ల్యాండ్ ఏదైతే మరి ఇక్కడ మిల్లీ మ్యాగీ ఏదైతే మమ్మల్ని వ్యభిచారం చూసిందని లండన్ పోయి చెప్పిండ్రో అదే ప్రభుత్వం, అదే ముఖ్యమంత్రి, అసలు కేంద్ర మంత్రి అసలు ఈ రోజు ఐదవ రోజు వీళ్ళకు వాడిని అరెస్ట్ చేయడానికి చేతలైతలేదు, కానీ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి చేతలైతుంది, మళ్ళీ పట్టుకోనికి చేతలైతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని దాచిపెట్టిండు. ఆ రోజు స్టేజ్ మీద ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ప్రధానమంత్రి ముందే మాట్లాడుకున్నారు ఏ విధంగా వీళ్ళని తప్పియాలి, ఏ విధంగా వీళ్ళని దొరకబట్టద్దు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నోరు మూసుకపోయినాయా? మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు? ఈ రోజు సీతక్క ఎందుకు మాట్లాడతలేరు? సురేఖ ఎందుకు మాట్లాడతలేరు? సాక్షాత్ ఈ రోజు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కైకు నై బాత్ కర్ రే అతను కైకు నై కోల్ రే సిట్టు చూసుకుంటే సిట్ అంటే ఏంటబ్బా కాలయాపన? ఎన్ని సిట్టులు పడలే? 2022లో సిట్టు పడ్డది, ఎన్ని సిట్లు పడలే? ఏ సిట్టు నేరం పడ్డది? ఈ రోజు పోస్కో యాక్ట్ కు సిట్ ఎందుకు? సిట్ ఏం అవసరం? 17 ఏళ్ల లోపు నా అమ్మాయి పైన పోస్కో యాక్ట్ కింద కేసు పెడితే ఫస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసుకోవాలి. ఈ రోజు డీజీపీ గారికి సీతక్క ఇంటికి పోతాడు, ఏది
చిన్న పిల్లలు చాక్లెట్లు పట్టుకొని పోతారు చూసినావా? నేను డీజీపీ అయినా సీతక్క గారు, నేను ఆయన లక్ష్మయ్య గారు, లక్ష్మణ్ గారు, నేను డీజీపీ అయినా అని చెప్పేసి ఇంటింటికి తిరుగుతా ఉంటారు. ఇవాళ ఒక చిన్న మహిళకు అన్యాయం జరిగితే ఈ రోజు ఆమె పోస్కో ట్యాక్స్ పెడితే ఈ రోజు ఏం చేస్తుంది? ఈ రోజు ఏం చేస్తుండ్రు? దేనికోసం చేస్తుండ్రు? ఎక్కబడ్రి సో అది పరిస్థితి. సో ఆయన తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన ప్రధానంగా అడుగుతున్న డిమాండ్ ఒకటే, ఏదైతే పోక్సో కేసు నమోదయ్యి కూడా దాదాపు 5 రోజులు అవుతా ఉంది, ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు, ఇక్కడ రాజకీయ కుట్ర నడుస్తా ఉన్నట్టు కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సో ఆయన్ని తరలిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి ఇంటి ముందు ఆయన నిరసనకి దిగిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. సో ఆయన్ని తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు కూడా. సో ఎక్కడ ఏదైతే ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశం ఒకటే, పోక్సో కేసు నమోదయ్యి కూడా దాదాపు 5 రోజులు అవుతా ఉంది, ఎందుకు మీరు ఇంకా లాగ్ చేస్తా ఉన్నారు దీన్ని అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో కావాలని ఇక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు చాలా అని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు నేను ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి తీసుకొచ్చిండ్రు, నేను ఇక్కడ దాకా వచ్చి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఈ రోజు పోలీసు విఫలమైపోయింది, పోలీసులు నిరవైన నేరస్తులను పట్టుకోవడం విఫలమైపోయింది, వాళ్ళని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కంచె చేను మేస్తుంది తెలంగాణలో, కంచె చేను మేస్తా ఉంది. ఈ రోజు ఒక అబలకు మనం న్యాయం చేయలేకపోతే ఈ ప్రభుత్వం ఉంటేంది లేకుంటేంది, ఒక అబలకు న్యాయం చేయకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటేంది లేకుంటేంది, ఓ అబలకు న్యాయం చేయకుంటే ఈ రోజు నేను మేరా భారత్ మహాన్ ఎందుకు అనాలి, ఈ రోజు జై భారత్ మాతకి జై అని ఎందుకు అనాలి? ఈ రోజు తెలుగు నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఉందా? అట్లా ఇవ్వచ్చా అన్న? నోటీసులు ఫస్ట్ అరెస్ట్ చేయాలి, వేరేనైతే ఫస్ట్ అరెస్ట్ చేస్తారు, దిక్కు సక్కి లేనైతే ఫస్ట్ ఎక్కపై ఎన్కౌంటర్ చేస్తారు. ఆల్రెడీ ఆయన విచారణకు పిలిచారు కదా, ఆయన ఆల్రెడీ విచారణకు పిలిచారు అంటున్నారు కదా, మరి దీనికి ఏం చెప్తారు సార్? ఈ రోజు బ్రదర్ విచారణ పేరుతో కాలయాపన, అసలు దీనికి సిట్ ఏం అవసరం అని చెప్తున్నా, సిట్ దేనికోసం అని చెప్తున్నా. 5 రోజులైనా కానీ ఈ రోజు తెలంగాణ పోలీసులు కానీ అరెస్ట్ చేయని చేతనైతే లేదా, ఈ రోజు ఎందుకు తప్పించే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పిన. ఈ రోజు తెలంగాణలో మామూలు మహిళలకు ఈ రోజు ఇక్కడ రక్షణ లేదని చెప్తున్నా, బాలికలకు ఈ రోజు రక్షణ లేదని చెప్తున్నా. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటనే ఆయన దాచిపెట్టుకున్నాడు, అది చూపించడానికైనా బాజాబ్తా ఇప్పుడు చెప్పకుండా వచ్చినా ఈ రోజు అందుకన్నా బయటికి పిలిచిండ్రు. నిజంగా ఇంట్లో లేకుండా లోపల తీసుకపోమనండి, మీడియా తీసుకపోమని, ఇంట్లో మొత్తం తిప్పండి, అలా లేకుండా ఆయన ముక్కు భూమి రాస్తా. కానీ ఈ రోజు పక్కా న్యూస్ బ్రదర్, నేను న్యూస్ ఉంటేనైనా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటేనైనా బయటకు వస్తా, లేకుండా నేను రాను. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఉండి బెయిల్ అప్లికేషన్ పెట్టేదాకా దొరకలేదు. రేపు విచారణ అవుతా ఉంది, రేపు విచారణ అయిన తర్వాత అదే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ రేపు ఆయన నిత్యానంద రెడ్డి ఎవరు ఆయన ఈ రోజు రేపు అడ్వకేట్ గా ఉన్నారు, బెయిల్ ఇప్పించేదాకా ఆయన అరెస్ట్ చేయొద్దని ఒక పెద్ద పండగం నడుస్తుంది. ఈ తెలంగాణలో 2 రకాల రాజ్యాంగాలు నిన్న కూడా చెప్పిన డీజీపీ ఆఫీస్ ముందు, పేదలకు ఒక న్యాయం, మామూలు వాళ్ళకు ఒక న్యాయం, వివిఐపీలకు ఒక న్యాయం, వివిఐపీ నేరస్తులకు ఒక న్యాయం. ఆ 2 రాజ్యాంగాలు ఈ రోజు తెలంగాణలో అమలైతా ఉన్నది. ఈ రోజు 4 కోట్ల మంది తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, 150 కోట్ల దేశ ప్రజలు ఈ రోజు తల కిందికి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక బిడ్డను ఈ రోజు అరెస్ట్ చేసినప్పుడు, బిడ్డను అన్యాయం జరిగినప్పుడు పోస్కో చట్టం పెట్టినప్పుడు ఈ రోజు వాళ్ళు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈమె మేజర్ కాదు మైరన్ అని చూపించే సర్టిఫికేట్ తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు అక్కడ పేట్ బైర్బా సీఏ గారు అంటారంట, ఈ టెస్ట్ చేయాలని అంటారంట. ఒక 50,000 రూపాయల కోసం బ్లాక్ మెయిల్ చేసిండ్రు, 5 కోట్ల రూపాయల కోసం బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పేసి ఈ రోజు కంప్లైంట్ ఇస్తే దానిలో ఎఫ్ఐఆర్ చేస్తారు. ఈ రోజు ఎందుకు సార్ పరువు తీస్తున్నారు? ఈ రోజు చట్టం ఇప్పుడు ఉరేం తీయరు కదా, ఆయనను ఫస్ట్ అయితే అరెస్ట్ చేసి అది ఏందో చూపించాలి కదా. ఈ రోజు నేరస్తులకు భయం లేకుండా పోతుంది. అరే మేము ఏమన్నా చేయొచ్చు, బడాబాబులు ఏమన్నా చేయొచ్చు, అర్థమైందా? అయ్యలు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ఎవరిని రేపులు చేయొచ్చు, మర్డర్లు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కక్షపూరితంగా నా మీద జరుగుతా ఉన్నది, నా కొడుకు అరే కక్షపూరితంగా జరిగాను చిన్నపిల్ల అనబాయి, యువర్ సెంట్రల్ మినిస్టర్, మోడీ తర్వాత మోడీ పక్కన కూర్చున్నవి కేంద్ర మంత్రి, నువ్వు మామూలు మనిషి ఏం కాదు. ఈ రోజు నీ మీద కుట్ర చేయాల్సిన అవసరం ఏమున్నది? ఆ వీడియోలు చూస్తాం, అవన్నీ వీడియో ఈ రోజు అవి దేని ప్రకారం బాధాప్త బెదిరిస్తుండు. నా జోలికి వచ్చి ఒక్కొక్క సంగతి చెప్తా, ఒక్కొక్క సంగతి బాధాప్త వార్నింగ్ ఇస్తుంది. నువ్వు వార్నింగ్ ఇచ్చేది ఈ రోజు దొంగలను తప్పించేది మీరు, నేరస్తులను తప్పించేది మీరు దాచిపెట్టుకుంటారు. మీరు సిగ్గుపడాలి, మీకు పోలీసు వార్నింగ్ ఇవ్వాలి. ఈ రోజు అది పోయి ప్రశ్నించేటోళ్ళకి మీరు వార్నింగ్ ఇస్తారా? ముఖ్యమంత్రి దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ముఖ్యమంత్రి గారికి? వీళ్ళంతా ఒకటే కాదబ్బా, 5 రోజులకి అరెస్ట్ చేస్తారంటే పోలీసు వాళ్ళు అంతా నిలబడుతున్నట్ట, గల్లీ
గల్లీ గల్లీ తెలివాడుతుండట. ముఖ్యమంత్రులు తప్ప అన్ని తెలివాడిండు. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి ఆయన పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి ఆయన దాచి పెట్టుకున్నాడు. కాబట్టి ఆ ఇంట్లోకి ఎవరిని బోనిస్తలేరు, ఎవరిని రాణిస్తలేరు, అడ్మకలు ఎవరిని బోనిస్తలేరు. అండలేని చూద్దామని పోతేనే బోనిస్తలేరు కదా. ఒకప్పుడు నేను ఉత్తగానే పోయేది, జెడ్సన్ రారా అని గేట్ దగ్గర వచ్చి నన్ను లోపలికి తీసుకుపోయేది. ఎందుకంటే అప్పుడు ఏం లేదు కాబట్టి. ఈ రోజు ముఖ్యమంత్రి అయిండు, తల కళ్ళు వచ్చినాయి, ఒత్తిన కళ్ళు వచ్చినాయి. కాబట్టి ఈ రోజు బడా బాబులకు, నేరస్తులకు, దొంగలకు, 420లకు ఈ రోజు కాపుగాల్సిన పరిస్థితి ఉన్నది. వాళ్ళకు మద్దతు తెలిపే పరిస్థితి ఉన్నది. ఇది ఏ తెలంగాణ, దేనికోసం తెచ్చుకున్న తెలంగాణ? ఈ రోజు ఇది అప్పుల పాలైన తెలంగాణ కాదు, నేరస్తుల మయమైన తెలంగాణ. ఈ రోజు నేరాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలంగాణ. ఒక బాలికను ఏ విధంగా ఆమెను ఒక బ్లాక్ మెయిలర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండు. ఒట్టి యూట్యూబ్ మరియు మెయిన్ మీడియాకే దాదాపు 3.5-4 కోట్లు ఖర్చు పెట్టినట్ట. ఈమె బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేసింది, ఈమె బెదిరించే ప్రయత్నం చేసింది, ఈమె ఈ అమ్మాయి వాళ్ళు మమ్మల్ని ఇది చేయడానికి ట్రై చేసిండ్రు అని కొంతమంది యూట్యూబ్ రామలమ్మ లాంటి వారు, తిన్మల్ లాంటి వాళ్ళు, ఇక కొంతమంది ఏ విధంగా ఇది చేయాలో ఆంధ్ర మీడియా అయితే అక్కడ దీన్ని మర్చిపోయింది. అసలు అక్కడ జరిగింది పోస్కో యాక్టే కాదు, అది కేసే కాదు, చేస్తే తప్పేమున్నది? పాపం చిన్న పిల్లగాడు కొన్ని కొడితే తప్పేమున్నది? చిన్న పిల్లగాడు ఒక 2 రేపులు చేస్తే తప్పేమున్నది? అలా టైప్ లో బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటాడు. మా భార్య డిప్రెషన్ లో పోయిందంటారు. మరి ఆ వీడియో చూస్తే డిప్రెషన్ లో పోలేదా? ఈ రోజు గాంజా తాగేటప్పుడు, చెరస్సులు తాగేటప్పుడు, సిగరెట్లు తాగేటప్పుడు, మంది పిల్లల్ని కొట్టేటప్పుడు అప్పుడు డిప్రెషన్ పోలేదా? పిల్లలను పెంచడంలో ఈ రోజు మీ వైఫల్యం చెందిండ్రు. భగవంతుడు నమ్మి మనకి పిల్లల్ని ఇస్తారు. దేవుడు మనం నమ్మించిన పిల్లల్ని మనం ఏ విధంగా జాతున్నాం అనేది ఈ రోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఆ నమ్మకం లేకుండా ఈ రోజు పిల్లలను పెంచినావు. ఈ రోజు నీ పెంపకం వల్ల పిల్లలు తయారైపోయిండు. మొదటి తప్పు చేసినప్పుడే శిక్షిస్తే ఈ రోజు ఇయాల్టి వరకు ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఈ రోజు నీవు ఆయన దాచిపెట్టిన ₹1 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ కూడా చెప్పుకోవడానికి 2000% బ్రదర్. మొదటి తప్పు చేసినప్పుడే చెంప మీద 2 కొడితే రెండోసారి తప్పు చేయరు. తప్పు మీద తప్పు చేసి, నేరాల మీద నేరాలు చేసి మనం ఎంతసేపు అన్నా మాట్లాడవచ్చు బ్రదర్. ప్రజాస్వామ్యం వాళ్ళకి మీరు బాసులు కాదు, వాళ్ళు మీకు జీతాలు ఇస్తలేరు. అర్థమైందా? వాళ్ళ చేత కాదు, నేరస్తులను పట్టుకొని చేత కాదు. నా సోటి బక్క పడ్డోని చేతగాను నేను తుపాకీ పట్టుకొని వచ్చినా, బాంబులు పట్టుకొచ్చినా, ఎత్తుకొచ్చి ఇక్కడ పడేయనికి నేనేం చేసినా? నేను ఏమైనా చేయగలుగుతానా? నాతో ఏమైనా చేయగలుగుతానా? మీరు గట్టిగా 2 గుద్దులు గుర్తే చచ్చిపోయాడు నేను. అర్థమైందా? నా మీద ఎందుకు బలప్రయోగం చేస్తారు? దొంగలను పట్టుకొని బలప్రయోగం చేయండి. దొంగలను పట్టుకొని మీకు జీతాలు ఇస్తున్నారు. దొంగలను పట్టుకొని ఈ రోజు ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు. చెప్తున్నారు కదా, సిట్ దేనికి బ్రదర్? ఏ సిట్ పని చేసింది? ఎన్ని సిట్లు పడ్డాయి ఇయాటి వరకు? ఈ రోజు ఒక పోస్కో యాక్ట్ పెట్టిన తర్వాత దానికోసం సిట్టు విచారణతో కాలయాపన చేయాలి. గుంజాలు పొద్దుగాల ఒకరిని పిలుస్తారు, సాయంత్రం ఒకరిని పిలుస్తారు, బేలు దొరికేదాకా పిలుస్తారు, బేలు వచ్చేదాకా పిలుస్తారు, నేరస్తు తప్పించుకేదాకా పిలుస్తారు. లాస్ట్ బేలు వస్తాయి, న్యాయం గెలిచింది అని అంటారు. మళ్ళా న్యాయం గెలిచింది. అర్థమైందా? ఈ రోజు మేరా భారత్ మహాన్ అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఇస్తారు. భారత్ మాతకి జయన్ వాళ్ళే ఇస్తారు. రాత్రి బాజాబ్తా మన కరీంనగర్ ఒక ర్యాలీ తీసిండ్రు. ఈ రోజు ఒక దిక్కు కొడుకు నేరస్తులు అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటే, ఇంకో దిక్కు వాళ్ళు ఈ రోజు నేరస్తులు అని చెప్పే ప్రయత్నం పోలీసులు తరలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో అది బక్కా జర్సన్ గారిని తరలిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన డిమాండ్ చేస్తూ ఏదైతే ఒక బక్క బండి సంజయ్ నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ బక్కా జర్సన్ గారు దాదాపు 5 రోజులు అవుతా ఉంది. కనీసం ఈ కేసులో ఎవరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్న పరిస్థితులు కనపడట్లేదు అంటూ కూడా ఒక బక్కా జర్సన్ గారు అడుగుతున్న పరిస్థితి. డీజీపీ ఆఫీస్ ముందు కూడా ఆయన దీక్ష చేసిన పరిస్థితి సేమ్ ఇదే పరిస్థితి. 5 రోజులు అవుతున్నా కూడా ఎందుకు ఈ కేసులో ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. సో ఇది ప్రస్తుతం సో వాళ్ళని బక్కా జర్సన్ గారిని అరెస్ట్ చేసి తరలిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి కూడా ఇమీడియట్ గా తరలించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు పోలీసులు కూడా.